హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే డే 21లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ చూసినట్టయితే మీరు డే 21లో నేను వచ్చేసి 62.30 అయితే ఉన్నానండి. అలాగే పక్కన చూసినట్టయితే డే 20లో 62.45 అయితే ఉన్నాను. 150 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. సో ఎంతో కొంత వెయిట్ లాస్ అయితే అయ్యాం కాబట్టి సో హ్యాపీ. మీరు కూడా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు డే 21లో ఏమేమి తీసుకున్నానో చూసేద్దాం. ఎర్లీ మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మన ఫ్యాట్ బర్నింగ్కి, అలాగే మన బౌల్ మూమెంట్స్కి బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా నేను 1 గ్లాస్ తీసేసుకొని మా వారికి 1 గ్లాస్ ఇచ్చి, తర్వాత కొన్ని అయితే పాప కోసం మళ్ళీ కొద్దిగా కాచి నా బాటిల్లో అయితే ఫిల్ చేసేసాను. నేను డేలో వచ్చేసి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. అంటే మనం పర్ 20 కేజెస్కి మనం 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే 60 ఉన్నాను కాబట్టి 3 లీటర్స్ దాకా అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి దీంట్లో పోసిన తర్వాత నేను మూత అయితే తీసి పెట్టేశాను. ఎందుకంటే కొంచెం ఆవిరి పడుతుంది కదా అని చెప్పేసి, కొంచెం చల్లారుతాయి అని చెప్పేసి మూత అయితే తీసేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు మంచిగా మస్క్ మిలన్ స్మూదీ అయితే చేసుకోబోతున్నాను. మస్క్ మిలన్ స్మూదీ అంటే నాకు చాలా ఫేవరెట్. అలాగే ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతున్నాయి, అందుకని చెప్పేసి నేనైతే మస్క్ మిలన్ ఎక్కువగా తెచ్చుకుంటున్నాను. తర్వాత ఇక్కడైతే కొన్ని బాదం కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 6 వరకే యాడ్ చేసుకొని అందులో 2 లైన్ డేట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు వాటర్ ప్లేస్లో కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వాటర్ యాడ్ చేసుకుంటాను. నార్మల్గా అయితే నేను మిల్క్ యాడ్ చేసుకుంటాను. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇంకా నేనైతే స్వీట్నెస్ కోసం 2 లైన్ డేట్స్ వేసుకున్నాను కదా, ఇంకా ఇదైతే సరిపోతుందనమాట బ్రేక్ఫాస్ట్లోకి నాకు. తర్వాత కొంచెం పిస్తా, బాదం, అలాగే కొద్దిగా కాజునైతే ఇలా నేను కొన్న ఒక మిషన్ యూజ్ చేసి దాంట్లో అయితే ఇలా చేసేసుకున్నాను. దీంట్లో ఎంత బాగా వచ్చింది చూడండి, అసలు పొడి పొడిగా ఇలా స్మూతీలో వేసుకొని తాగుతుంటే మధ్య మధ్యలో అవి తగులుతుంటే భలే అనిపిస్తుంది అసలుకి జ్యూస్ తాగేటప్పుడు. జ్యూస్ అయినా, స్మూతీ అయినా, దేంట్లో అయినా ఇలా వేసుకుంటే భలే అనిపిస్తదండి. అలాగే మనం ఏమన్నా పరమాన్నం గానీ, పాయసం గానీ ఏదైనా చేసినప్పుడు దాంట్లో కూడా ఇలా వేసామంటే భలే ఉంటది అసలకి. నాకైతే చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి స్మూతీ అనమాట. ఇది అరౌండ్ ఒక 200 ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందో, మరి 200 ఎంఎల్ ఉంటుందో నేనైతే మెజర్ చేయలేదు ఈరోజు. ఇంకా ఇదైతే బ్రేక్‌ఫాస్ట్ అనమాట నాది. ఇంకా పాపకి బాక్స్‌లోకొచ్చేసి మేథి పరాటా అయితే పెట్టాను. అలాగే కొన్ని మస్క్ మిలన్, అలాగే 2 బాదాం, ఒక్క లైన్ డేట్ అయితే యాడ్ చేసి తనకిచ్చేసాను. ఫ్రూట్ అలాగే లైన్ డేట్స్, బాదాం అయితే ఫినిష్ చేసుకొచ్చింది. అదేమంటారు పరాటా మాత్రం రిటర్న్ తీసుకొచ్చిందనమాట. ఈరోజు లంచ్‌లోకైతే సూపర్ అంటే సూపర్ రెసిపీ చేయబోతున్నాను. నిజంగా అండి, ట్రస్ట్ మీ, మీకు కూడా బాగా అంటే బాగా నచ్చుతుంది. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ మంది అయితే 1 గ్లాస్ తీసుకోవచ్చు. ఈక్వల్ క్వాంటిటీస్ అయితే తీసుకొని నేను ఇలా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇది 1 పాట్ మీల్ లాగా అనమాట. మనకి సెపరేట్‌గా కర్రీ వండాల్సిన పని ఏమీ లేదు. ఇదిగోండి ఇక్కడైతే నేను ఫస్ట్ వాటర్‌ని కొంచెం వేడి చేసుకొని అందులో పాలకూరనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ మనం పాలక్ రైస్ చేసినప్పుడు ఏంటి అనంటే మనకి పాలకూర అనేది గ్రీన్‌గా ఉంటుందనమాట. అలాగే ఏమైనా పురుగు మందు కానీ ఏదైనా జల్లుంటే అది పోతుందని చెప్పేసి కొంచెం ఇలా వేడి వాటర్‌లో అయితే కొద్దిసేపు ఒక 10 మినిట్స్ సోక్ చేశాను. తర్వాత దీన్ని మీరు తీసి చల్లటి వాటర్‌లో అయినా వేసుకోవచ్చు. లేదు అనంటే నార్మల్‌గా ఇలా పెట్టేసి చల్లార్చినా సరిపోతుంది. నేనైతే ఇలా మామూలుగా ఒక బౌల్‌లోకైతే తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనం కుక్కర్ యూజ్ చేసి ఈ 1 పాట్ మీల్ అయితే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా బిర్యానీ దినుసులైతే యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ దినుసుల్లో వచ్చేసి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలైతే యాడ్ చేసుకున్నాను.
తర్వాతయితే కొంచెం వెల్లుల్లి రెబ్బలండి. ఒక 10 వరకు తీసుకున్నాను. ఈ పాలక్ దాల్ రైస్‌లో మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటదండి వేసుకుంటే. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఈ వెల్లుల్లిపాయలేంటో లావుగా ఉన్నాయి భలేగా త్వరగా పొట్టు తీస్తుంటే వచ్చేస్తున్నాయనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక ఫుల్ ఆనియన్ అయితే ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు చిన్నగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పొడుగ్గా యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ అలాగే పప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. అయితే ఇవేమి నానాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒకవేళ మీరు నానబెట్టుకోవాలి అని అంటే ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవచ్చు. ఎందుకనంటే రైస్ త్వరగానే ఉడుకుతుంది. అలాగే పెసరపప్పు కూడా త్వరగానే ఉడుకుతుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఏం నానబెట్టుకోవాల్సిన పని అయితే లేదు. తర్వాత ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైస్ పప్పు కలిపి తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పప్పు టోటల్‌గా 1 గ్లాస్ దానికి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఇది ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే నేను కారప్పొడి వేసుకున్నానండి. మీరొచ్చేసి నార్మల్‌గా పచ్చి కారం గూడా వేసుకోవచ్చు. అంటే పచ్చిమిర్చిని కొంచెం గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారప్పొడే యాడ్ చేసుకున్నాను. ఇంకిప్పుడు రైస్ ఉడికే లోపైతే మన పాలకూరని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పాలకూర అయితే ఇదిగోండి చల్లారిపోయిందనమాట. ఇప్పుడైతే నేను బ్లెండర్‌లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఇందులో అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా అంతా రైస్‌లో వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడైతే పప్పు కూడా, రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా మెదిపేసుకోవాలి. మీరు పప్పు గుత్తితో అన్నా చేసుకోవచ్చు. లేదు అనంటే ఇలా గరిటె తీసుకొనైనా చేసుకోవచ్చనమాట. నేను గరిటెతోనే ఇలా కలిపేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పాలక్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ లభిస్తుంది. అలాగే మనకి కాన్‌స్టిపేషన్ రాకుండా కాపాడుతుంది. అలాగే మనకి బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనం పప్పు తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. అలాగే మనం ఇందులో పెసరపప్పు యూజ్ చేస్తున్నాం కాబట్టి మన బాడీలో ఉన్న హీట్‌ని తగ్గించడానికైతే బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా మంచిగా కలిపేసుకొని తింటుంటే ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటదండి. నేను పోపు పెట్టినప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా! ఒకవేళ మీరు కావాలి అనంటే నెయ్యి కూడా యూజ్ చేయొచ్చండి. లేదు అనంటే మీరిప్పుడు మళ్ళీ పోపు పెట్టుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనింక మళ్ళీ పోపేం పెట్టట్లేదు. ఎందుకంటే పాలకూర మంచిగా ఉడికింది. తర్వాత పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి మంచిగా ఉడికించుకుంటున్నాను. రైస్‌తో పాటు పాలకూర కూడా మంచిగా ఉడుకుతుందనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికేదాకా అయితే ఉడికించుకున్నాను. మంచిగా పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరైతే ట్రై చేయండండి. చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. పాలకూర ఏంటి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటదండి. అంటే ఆ టేస్ట్ చాలా బావుంటది. నాకైతే పర్సనల్‌గా బాగా అంటే బాగా నచ్చుతుంది. పాలకూర ఫ్రై కర్రీ కానీ, పాలకూర పప్పు కానీ, ఇలా పాలక్ రైస్ కానీ ఏది చేసినా కానీ నాకు పాలకూరతో చేసింది చాలా అంటే చాలా నచ్చుతుంది. అలాగే ఇందులో మనం బిర్యానీ దినుసులు వేసాం కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటది. నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా కన్ఫర్మ్ నచ్చుతుందనమాట. ఈ బౌల్‌తో బౌల్ అయితే ఈరోజు లంచ్‌లోకి పెట్టేసుకొని తినేసాను. మా పాపకు కూడా ఒక బౌల్ తినిపించాను. మా పాప కూడా చాలా ఇష్టంగా తినడం అబ్జర్వ్ చేశాననమాట నేను. అయితే ఇంకా అనుకున్నాననమాట 1 పాట్ మీల్స్ చేస్తే మంచిగా కర్రీ చేసే పనుండదు అని చెప్పేసి. ఇప్పుడైతే మా హాస్టల్స్‌లో గూడా ఇలా దాల్ రైస్‌లయితే చేస్తున్నారనమాట. మా వారికి కూడా నచ్చుతున్నాయి. ఇంకా తను గూడా హాస్టల్‌లో కూడా చేపిద్దాము అని జెప్పి అప్పుడప్పుడు చేపిస్తున్నారనమాట. ఇంక ఈరోజు నా లంచ్ అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు ఎన్ఎం ఫుడ్స్ నుంచి నేనైతే ఒక పికిల్ అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేద్దాము అనిపించింది. ఇంకా ఈ ఎన్ఎం పికిల్స్ నుంచి అయితే నేను ఒక గోంగూర చికెన్ పికిల్ అయితే ఆర్డర్ చేశాను. ఒక పావు కేజీ ఉంటుంది.
బావుందండి. చాలా టేస్టీగా ఉంది. వాళ్ళు పంపించింది చూడండి అసలకి ఎంత ప్రాపర్‌గా ఇలా ప్యాక్ చేశారో అసలు నాకు తీయడానికే చాలా టైం పట్టినట్టు అనిపించిందసలు. పైనుంచి ఒక ప్లాస్టర్ ఏశారు. వైట్ కలర్‌ది ఒక ప్లాస్టర్ ఏసి, తర్వాత బ్లాక్ కలర్ ప్లాస్టర్ వేసి, తర్వాత ప్యాకింగ్ చేశారు. లోపల గూడా ఇంకా మళ్ళీ 2 సార్లు ప్యాకింగ్ చేశారనమాట. చాలా అంటే చాలా నచ్చింది ప్యాకింగ్ అయితే. ఎక్కడ మనకి లీక్ అయితే అవ్వదు. బయట నుంచి కొంటే ఎలా వస్తదా అని భయపడతాం కదా! అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. మంచిగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. నేనైతే మంచిగా టేస్ట్ అయితే చేశాను. గోంగూర చికెన్ అయితే నేనెప్పుడూ తినలేదు. నార్మల్‌గా చికెన్ పికిల్ తిన్నాను గానీ, గోంగూర చికెన్ పికిల్ అయితే ఎప్పుడు తినలేదు. నేను ట్రై గూడా చేయలేదు. ఇంకా ఈరోజైతే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి నిజంగా. ఇదిగో చూసారా బాక్స్‌లో పంపారు. బాక్స్‌లో మళ్ళీ ఒక ప్యాకింగ్‌లో ప్యాకింగ్ అనమాట. ఎక్కడ మనకి లీక్ అయితే అవ్వదండి. 'చక్రవాకం' సీరియల్ మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఇదొచ్చేసి ఇంద్రనీల్ గారు, అలాగే మేఘ్నా గారు వీళ్ళ బ్రాండ్ అనమాట ఇది. ఇదిగోండి పికిల్ మాత్రం చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉందండి. ఏదో అనుకుంటాము, ఏమో ఎలా వస్తదో, ఏంటో వీళ్ళు ఏదో చేస్తున్నారని. కాదండి, చాలా టేస్టీగా ఉంది. బావుంటే బావుందని చెప్పాలి, బాలేకపోతే బాలేదు అని చెప్పాలి. నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఆ తర్వాత నైట్ డిన్నర్‌లోకైతే ఈరోజు నేను చీకుతో మంచిగా స్మూదీ అయితే చేసుకుంటున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ యాడ్ చేసుకొని అందులో సపోటా అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మంచిగా బ్లెండ్ చేసేసి ఈ గ్లాస్ స్మూదీ అయితే తాగేసాననమాట. ఈరోజు డిన్నర్‌లోకొచ్చేసి చీకు స్మూదీ. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.